హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. ఈ క్రేటా వచ్చి లాంగ్లో పోతే ఏసీ కట్ ఆఫ్ అయిపోతుంది, కస్టమర్ కంప్లైంట్ చేశారు. ఓకేనా, దానికి మేము థర్మిస్టర్ ప్రాబ్లం అని చెప్పినాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డాష్ బోర్డ్ ఇప్పకుండా థర్మిస్టర్ ఎలా మార్చేది అనేది ఈ వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ వచ్చి దానికి సెంటర్ కన్సోల్ బాక్స్ రిమూవ్ చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చి ఇక్కడ ఉండే గ్లో బాక్స్ని రిమూవ్ చేయాలి. మూడోది వచ్చి ఇక్కడ వచ్చి గ్లో బాక్స్ ఓస్ని రిమూవ్ చేయాలి. నాలుగోది కాళ్ళకి వచ్చే ఏసీ వెంటిని రిమూవ్ చేయాలి. ఓకేనా, ఐదోది వచ్చి ఓకేనా చూడండి ఫ్రెండ్స్, కింద ఒక స్క్రూ ఉంది. స్క్రూ దీనికి సంబంధించిన ఈ లోయర్ ట్యాంక్ సంబంధించిన స్క్రూ మొత్తం రిమూవ్ చేయాలి. ఓకేనా, మొత్తం స్క్రూ రిమూవ్ చేసినామంటే 3 లాకలు ఉన్నాయి. ఆ లాక లైట్గా కింద డౌన్ చేసి తిప్పితే లైట్గా వంగుతుంది. అప్పుడు వచ్చి మనకు థర్మిషన్ అనేది మనం మార్చేయవచ్చు. ఓకేనా, ఇప్పిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎలా ఇప్పిన చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ స్క్రూ ఇప్పాలి, సెకండ్ అన్ని స్క్రూ ఇప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, స్క్రూ అంతా అయిపోయినాము. ఓకేనా, తర్వాత వచ్చి ఈ మ్యాట్ల సైడ్ తోసుకోవాలి. నాలుగోది వచ్చి ఈ ఓసు వచ్చి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినామా? ఓకేనా, తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి ఈ లాక్ నుంచి రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఒకటిగా రిమూవ్ చేసినామంటే కాస్త కొంచెం డౌన్ అవుతుంది, ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేస్తాము. అప్పుడు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వేసి థర్మిస్టర్ వచ్చి ఇది నింపడానికి లోయర్ ట్యాంక్ వచ్చి లైట్గా డౌన్ చేసుకొని ఈ లోపల నుంచి తీసి అన్లాక్ చేయాలి. చూసారా, కొంచెం కష్టమైంది కానీ ఇప్పేసినాము. ఓకేనా, థర్మిస్టర్ కప్లరు, థర్మిస్టర్ ఓల్డ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఈ థర్మిస్టరు. ఓకేనా, ఎట్లా రిమూవ్ చేసాను కష్టపడి ఇట్లా వచ్చి ఇట్లా ఓపెన్ చేసినాము. ఓకేనా, ఈ గ్యాప్లో నుంచి తీయాలి కదా, ఈ గ్యాప్లో నుంచి ఓపెన్ చేసినామంటే ఓపెన్ అయిపోతుంది. ఇటు ఓపెన్ చేసినాం ఇదే నా. ఇప్పుడు కొత్తది వచ్చి ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం ఫిట్ చేసిన లేదనేసి. ఓకే డన్. ఇదే న్యూ వన్, దీన్ని ఫిట్ చేయాలి. ఓకేనా, ఫిట్ చేసిన తర్వాత చెప్తాం. ఇదే ఓల్డ్ వన్, ఇది న్యూ వన్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫిట్ చేశాను. ఇటు వస్తుంది. ఓకేనా, ఇటు గ్యాప్ ద్వారా మనం ఫిట్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి నీట్గా ఫినిషింగ్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, డన్. చూడండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయిపోయింది అన్నీ. ఓకేనా, ఫిట్టింగ్ అన్నీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది డాష్ బోర్డ్ ఇప్పకుండా థర్మిషన్ మార్చాలంటే ఈ మెథడ్లో మార్చాలి, కానీ చాలా కష్టము. ఫస్ట్ టైం ట్రై చేసినాను. ఓకేనా, అని ఎట్లా కష్టపడి మార్చేసినాము. డన్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ స్టార్ట్ చేసి ఏసీ ఎలా వస్తుందో చూసి చెప్పాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏసీ వెంట్ ఉంది కదా, బిగించేసాను. ఇది గ్లో బాక్స్కి వచ్చే ఏసీ ఫిట్ చేసాను. ఇది వెహికల్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేస్తా. ఏసీ ఆన్. ఫ్రెండ్స్, థర్మిషన్ మార్చాము. కూలింగ్ 5.3 వస్తుంది కూలింగ్. ఓకేనా, ప్రాబ్లం సాల్వ్. ఓకే డన్. చూడండి ఫ్రెండ్స్, ఒకే పాయింట్ పెట్టినాను. ఒక పాయింట్ పెట్టిన దానికి చూడండి ఫ్రెండ్స్ 5.3 దాకా వచ్చింది ఏసీ కూలింగ్. ఓకే డన్.